సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులారా, ఈరోజు మనం సాయి తత్వమాల అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట, దానిలోని భావాన్ని గురించి తెలుసుకుందాం. సత్యస్వరూపుడు అయినటువంటి సాయినాథుడు ఈ భూమి మీద సత్యాన్ని పునఃప్రతిష్ఠించి ధర్మ సంస్థాపన కోసం వెలసినటువంటి సమర్థ సద్గురువుగా మనందరికీ తెలుసు. అయితే మరి వారు ఒక్కొక్కరి చేత ఒక్కొక్క పనిని చేయించుకుంటూ తన కార్యక్రమాల్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. నేను గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను, భగవంతుడు భూమి మీద ధర్మాన్ని ఉద్ధరింపజేయడానికి మాత్రమే అవతరిస్తారు. అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు స్వయంగా తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా ధర్మ సంస్థాపన అంటే మన మనసులను పరివర్తన చేసి మంచి మార్గంలోకి నడిపి ఆ సత్యయుగాన్ని పునఃప్రారంభించడమే ధర్మ సంస్థాపనం. అంతేగాని ఏదో కొద్దిమందిని చంపేస్తే ధర్మ సంస్థాపన జరుగుతుంది అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. ఈరోజు కలియుగంలో మనం చూసినట్లయితే ఎంతోమంది దుర్మార్గులు మన కళ్ళ ముందల చూస్తూ ఉంటాం. ప్రపంచ స్థాయిలో కానీ, దేశ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలా ప్రతి స్థాయిలో కూడా అమ్మో అతను అంత దుర్మార్గుడు, ఇతను ఇంత దుర్మార్గుడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు తలుచుకుంటే అటువంటి వారి మనస్సులను పరివర్తన చెందించగలడు. ఎవరినో ఒక తీవ్రవాదిని చంపేసినంత మాత్రాన, ఒక ఆర్థిక ఉగ్రవాదిని చంపేసినంత మాత్రాన ఈ భూమి మీద ధర్మ సంస్థాపన జరగదు. ఎప్పుడైతే మన మనసులో పరివర్తన అనేటువంటిది జరుగుతుందో అప్పుడు మాత్రమే ధర్మ సంస్థాపన అనేటువంటిది జరుగుతుంది. మనం సామ్రాట్ అశోకుని గురించి తెలుసుకున్నాం. ఆయన చండాశోకుడుగా పేరు పొందినటువంటి వాడు. 100 మంది సోదరులను కూడా రాజ్యం కోసం చంపాడు అని చెప్పి పుస్తకాల్లో రాయబడి ఉంది. తన యుద్ధకాంక్షతో లక్షలాది మందిని యుద్ధంలో చంపివేశాడు అనేటువంటిది చరిత్రలో రాయబడి ఉంది. మరి అంత క్రూరమైనటువంటి వాడు, అంత కఠినమైనటువంటి వాడు పూర్తిగా ధర్మబద్ధంగా మారిపోయాడు. ఎలాగా? ఆయన యొక్క మనస్సు పరివర్తన చెందడం వలన. కాబట్టి ఇక్కడ సమర్థ సద్గురువు ఎప్పుడు కూడా మనల్ని మంచి మార్గంలో నడపాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రబోధాలను వినిపిస్తూ ఉంటారు. ఆయన అనేక మందిని ఎన్నుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని కేటాయిస్తూ ఉంటారు. ఈరోడు కాదు, బాబావారు సశరీరులుగా షిరిడీలో ఉన్నప్పటి నుండి కూడా ఈ సత్సంగాలు చెప్పేదానికి కొంతమందిని, మందిరాలు నిర్మించేదానికి కొంతమందిని, అలాగే తీర్థయాత్రలు చేయిస్తూ బాబా తత్వప్రచారం చేయించేదానికి కొంతమందిని, ఇలా వారు ఎన్నుకుంటూ ఉండేవారు. ఆ ఎన్నుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. మనకి వారు మామూలు వ్యక్తులుగానే కనిపించవచ్చు. వారి ద్వారా ఈ ధర్మ సంస్థాపన అనే కార్యక్రమాన్ని ఆయన చాలా చురుకుగా చేయిస్తూ ఉన్నారు. ఈనాడు మనం తీసుకున్నట్లయితే గొప్ప గొప్ప సాయి మందిరాలు, అబ్బో అసలు అవి మనం చూడలేని కనలేని విధంగా కోట్ల రూపాయలు, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ సాయి కోటి మహాయజ్ఞాలు ఎలా జరుగుతున్నాయో తెలియదు, సాయి సత్సంగాలు ఎలా జరుగుతున్నాయో తెలియదు, సాయి సచ్చరిత్ర పారాయణలు, సాయి గ్రంథ రచనలు, సాయి పత్రికలు, ఇలా ఒకటేమిటి అనేక రకాలుగా సాయితత్వ ప్రచారం కొనసాగుతూ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వినూత్నమైనటువంటి ఆలోచనలు ఆయనే కల్పిస్తున్నారు. ఆయన కల్పిస్తున్నారు అంటే
అది విజయవంతమవుతూ ఉంది. అదే కొలమానం. అది విజయవంతం కాకపోతే అది వారేదో చేశారు, దెబ్బతిన్నారు అనుకోవచ్చు. కానీ బాబా వారు స్వయంగా చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ భారతీయ ఆధ్యాత్మిక తాత్విక చింతన ఏమని చెబుతుంది అంటే, సత్యం వద ధర్మం చెర. సత్యం పలకండి, ధర్మాన్ని ఆచరించండి అని చెబుతూ ఉంది. భారతీయ ఆధ్యాత్మిక తాత్విక చింతనకు పునాది ఈ మాటలు మాత్రమే. మనం ప్రధానంగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఒక మొక్కకు వేర్లు నేలలో ఉంటాయి, చెట్టంతా కూడా పైన ఉంటుంది. సత్యం అనేటువంటిది వేరు అయితే ఈ మొక్క, ఈ చెట్టు ఏదైతే మనకు కనబడుతూ ఉంటుందో అది ధర్మం. ధర్మానికి పునాది సత్యం. సత్యం అనేటువంటిది గ్రహించకపోతే ధర్మం అనేటువంటిది ఉండదు. ధర్మం ఏమి చెబుతూ ఉంది అనంటే, నీ తోటివారిని ప్రేమించండి, అన్ని మతాల వారిని సమానంగా గౌరవించండి, సర్వమానవులు సమానమని గుర్తించండి, ఆకలైన వారికి అన్నం పెట్టండి. ఇవన్నీ ధర్మం అని మనకు తెలుసు. మరి ఈ ధర్మానికి మూలం సత్యం అంటున్నారు కదా, ఎందుకు పెట్టాలండి నేను ఆయనకి అన్నము? ఎందుకు అతనికి సహకరించాలండి? నేను అవతల మతాన్ని లేదా అవతల వ్యక్తిని ఎందుకు గౌరవించాలండి అన్నప్పుడు అక్కడ సత్యం చెబుతుంది. మనం సత్యాన్ని గ్రహించగలిగితేనే ధర్మాన్ని ఆచరించగలుగుతాం. ఏమి చెబుతుంది సత్యం అంటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఆ భగవంతుడు సకల జీవరాశులలో వ్యాపించి ఉన్నాడు. నీ తోటివాడిలో కూడా భగవంతుడే ఉన్నాడు, అతనిని గౌరవించు. ఆకలి అవుతున్న ఏ జీవిలో అయినా భగవంతుడే ఉన్నాడు, అతనిని గౌరవించు, అతనికి అన్నం పెట్టు అని సత్యం చెబుతూ ఉంది. సత్యం ఒకటే చెప్పేది, అందరి దైవం ఒక్కడే. ఆ ఒక్కడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఆ ఏకైక సత్యతత్వం అనేటువంటిది సర్వ జీవరాశులలోనూ వ్యాపించి ఉన్నది అని మనం గ్రహించగలగడమే సత్యం. ఈ సత్యం తెలిసినప్పుడు మనం ధర్మాన్ని చక్కగా ఆచరించగలుగుతాం. మరి ఈ ధర్మాన్ని ఆచరిస్తే ఏమవుతుందండి అని అంటే, మనము చెట్టు బాగా పెద్దదైన తర్వాత పువ్వులు పూస్తాయి, వాటికి కాయలు కాస్తాయి, ఆ కాయల నుండి విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలు మళ్ళీ నేల మీద పడితే మళ్ళీ అవి సత్యాన్ని తెలుసుకొని ధర్మాన్ని పెంపొందింపజేస్తాయి. అంటే వాటి యొక్క వేరు మళ్ళీ నేలలోకి వెళుతుంది, మళ్ళీ మొక్క పైకి వస్తుంది. అంటే వారు అందరూ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు, మళ్ళీ ధర్మం అనేటువంటి దాన్ని వారు గ్రహించి ఆచరించగలుగుతారు. ధర్మం లేకుండా సత్యాన్ని మనం తెలుసుకోలేము. విత్తనం లేకుండా మొక్క వస్తుందా? మొక్క వస్తేనే కదా దానికి వేరైన కాండమైనా ఉండేటువంటిది. విత్తనం రావడానికి కారణం మనకి మొక్క. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరిస్తేనే అందరం ఆనందంగా జీవించగలుగుతాం. మనం ధర్మాన్ని ఆచరించినప్పుడే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం, దైవత్వాన్ని కూడా పొందగలుగుతాం. మరి ఇటువంటి సత్యాన్ని ధర్మాన్ని ప్రచారం చేయడానికే సాయి తత్వ ప్రచారకులు ఎంతోమంది బాబాగారి యొక్క సూచనతో మనకు మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నారు. మరి వారు వ్రాసేటువంటివి బాబానే వ్రాశారు అని ఎలా చెప్పగలం అని అంటే, నేను సాయిదాస్ గారు 2 పుస్తకాలు రాశారు. ఆ 2 పుస్తకాలు నేను మొదట చదివాను. ఒకటి భక్త మహల్సాపతి గురించి, 2 రాధాకృష్ణమాయి గురించి. అది చదివేటప్పుడు చాలా సందర్భాలలో అక్కడ సాయిదాస్ గారు కానీ ఆయన యొక్క ఆలోచనలు కానీ ఏమీ కనిపించవు. మనల్ని ఖచ్చితంగా బాబా ఒడిలోకి తీసుకొని వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన సమక్షంలో కూర్చున్నటువంటి అనుభూతి కలుగుతుంది. అటువంటప్పుడు మనకు అర్థమవుతుంది అవి వారు రాసినవి కాదు, బాబా గారు స్వయంగా వ్రాసినవి. ఆనాడు హేమాడ్ పంత్ గారు బాబా గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన అనుమతించారు. మీరు మీ అహంకారాన్ని నాకు సమర్పించినట్లయితే మీ పనులన్నింటినీ నేనే చేస్తాను, నా కథలను నేనే వ్రాసుకుంటాను అని చెప్పారు. మరి అదేవిధంగా ఆయన ఆ సచ్చరిత్రని రాసుకోవడం జరిగింది.
మరి ఈనాడు కూడా ఎంతోమంది బాబాకు తమ అహంకారాన్ని సమర్పించి సర్వస్వ శరణాగతి చేసిన సందర్భాలలో ఆయనే వారి ద్వారా ఆ యొక్క పుస్తకాలను, ఆ యొక్క పాటలను, పద్యాలను వ్రాసుకుంటున్నారు అని చెప్పేదానికి ఒక ఉదాహరణే ఈ సాయి తత్వమాల. ఈ సాయి తత్వమాలను గమనించినట్లయితే ఈనాటి ప్రపంచానికి ఇది ఎంతో అవసరం. ఈరోజు మనం అందరం అంటూ ఉంటాం, పిల్లలకి విలువలు లేకుండా పోతూ ఉన్నాయండి, ధర్మం అంటే ఏమిటో తెలియటం లేదు, పెద్దవారిని గౌరవించే పని లేదు, అందరితో సకాలంగా ఉండాలనేటువంటి ఆలోచనలు లేవు అని చెప్తున్నాం. మరి లోపం ఎక్కడ ఉంది అంటే మన పాఠ్యపుస్తకాల్లో ధర్మం అనే విషయాన్ని మనం చెప్పటం లేదు. అందుకని సమాజం అలా తయారవుతుంది. కాబట్టి బాబాగారు ఏం చేశారంటే ఒక పాట రూపంలో ధర్మాన్ని, ఆయన తెలియజేసినటువంటి ధర్మాన్ని గురించి చెప్పాలి అనుకున్నారు. ఇది చిన్న పిల్లవాడి నుంచి ఈనాడు ప్రపంచంలో దేశాధినేతల వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది ఈ సాయి తత్వమాలలో పేర్కొనబడినటువంటి ధర్మం. డబ్బు కోసం, అధికారం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, మతం పేరుతో, జాతి పేరుతో ఒకరినొకరు దాడులు చేసుకుంటూ జనాన్ని హింసిస్తూ ఎంతోమంది చావులకు ఎంతోమంది కారణమవుతూ ఉన్నారు. అటువంటి వారందరూ కూడా ఈ సాయి తత్వమాల ఏమిటి, దానిలో ఏమి వివరించబడింది అనే దాన్ని మనం గ్రహించాలి. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, రష్యా మరి వారు యుద్ధం చేసుకుంటూ ఉంటే కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు. ఆడవారు, గర్భిణీలు, చిన్న పిల్లలు, ముసలివారు నిర్దాక్షిణ్యంగా చంపివేయబడుతూ ఉన్నారు. అలాగే మొన్న ఈ మధ్య పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం, మరి అక్కడ అత్యంత పాశవికంగా జనాల్ని చంపివేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా సామాన్య ప్రజలు యుద్ధం కావాలి అని కోరుకుంటారా? కోరుకోరు. కానీ ఈ ధనం మీద ఆశతో, ఈ సామ్రాజ్య కాంక్షతో, దుర్మార్గపు ఆలోచనలతో, మతం పేరుతో, జాతి పేరుతో విద్వేషాలు రెచ్చిపోయి రెచ్చగొట్టుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి దేశంలో కూడా సహజ వనరుల్ని కొల్లగొడుతూ, పక్కవాడి ఆస్తిని దోచుకుంటూ, పక్కవాళ్ళని పీడిస్తూ నేను పైకి ఎదగాలి అనేటువంటి దురాలోచనలు పెంపొందుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో బాబాగారు ఆయన భక్తుల కోసం ఒక పాటను రాయాలి అనుకుని, మరి ఎంతోమంది సాయి భక్తులు ఉన్నారు, వారిలో సాయి శంకరి అమ్మగారిని ఎన్నుకున్నారు. ఆవిడ ఒక పల్లవి 11 చరణాలతో దీనిని రాశారు. అయితే ఆమె వ్రాశారు అనడం నేను 1వ చరణం దగ్గరే ఆపివేస్తాను. ఎందుకంటే 1వ చరణం వరకు ఆవిడ రాసినట్లు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత బాబాగారే సంపూర్ణంగా దానిని రాసుకున్నారు, ఆమెను ఒక ఉపకరణంగా చేసుకొని. దానిని ఇప్పుడు మనం వివరించుకుందాం. ఇది అయిపోయిన తర్వాత ఇది బాబాగారు వ్రాసారా, సాయి శంకరి అమ్మగారు రాశారా అనేది మనందరికీ అర్థమవుతుంది. మొట్టమొదట వారు బాబాగారిని ప్రేమతో ఇలాగా పలకరిస్తూ ఆయన పట్ల ఉన్న ప్రేమని తెలియజేస్తూ ఉన్నారు. నీ ముద్దు మోము నేను చూడనిదే, పొద్దే పొడవదు ఓ సాయి, నీ లీలలు నే పాడనిదే, బ్రతుకెందుకురా ఓ సాయి, జయ జయ సాయి షిరిడి సాయి ద్వారకమాయి ఓ సాయి, జయమంగళ శ్రీ శుభకర సాయి శరణం శరణం శ్రీ సాయి. బాబా, నీ ముద్దు మోము నేను చూడకుండా ఉండలేనయ్యా, నీ పాటలు పాడకుండా నా బ్రతుకు వ్యర్థమయ్యా అని చెప్పి ఆవిడ మనసులోని మాట చెప్పారు. అలాగే ఓ షిరిడీలో ఉన్న ద్వారకామాయిలో ఉన్నటువంటి ఓ సాయి, నువ్వు నిరంతరం
మాకు మంగళకరమైనటువంటి వారిని ప్రసాదిస్తావయ్యా, శరణు శరణు, నేను ఇక్కడ నీకు సర్వస్వ శరణాగతిని చేస్తున్నానయ్యా అని ఆమె యొక్క అహంకారాన్ని బాబాగారి పాదాల దగ్గర పెడుతూ ఉంది. ఇంకా ఏమంటున్నారో చూడండి 1వ చరణంలో, షిరిడీలోనే కొలువై ఉన్నను సర్వము తెలిసిన స్వామివి నీవు, ఎవరి మనసులో ఏమి ఉన్నదో క్షణముల తెలిపెడి జ్ఞానివి నీవు. ఇక్కడ ఈ అమ్మగారు తన యొక్క అహంకారాన్ని మొత్తాన్ని ఆయన పాదాల మీద పెట్టేశారు. ఎలా పెట్టేశారండి, మీకేం కనబడతా ఉంది దాంట్లో అంటే, ఆవిడ నీకు అన్నీ తెలుసయ్యా అంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక పిల్లవాడు పాఠశాలలో ఏమి చేశాడు అనేటువంటిది వాళ్ళ మాస్టర్ గారు ఎవరైనా సరే ఒక ఆయన ఉండి ఇంట్లో వాళ్ళ అమ్మకు మొత్తం చెప్పేశాడు అనుకోండి, మీ అబ్బాయి ఇన్ని గంటలకు వచ్చాడు, ఇన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని చెప్పేశాడు అనుకోండి, ఆ పిల్లవాడు ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ దగ్గర దాచేదానికి ఏమీ ఉండదు, మొత్తాన్ని ఓపెన్గా చెప్పేశాడు. అమ్మకు అంతా తెలుసు అని చెప్పి, తెలుసు కాబట్టి ఖచ్చితంగా అమ్మ నాకు ఇన్ని మార్కులే వచ్చాయి, నేను ఈరోజు గొడవ చేశాను, ఆ టీచర్ కొట్టింది, కాబట్టి నేను ఈసారి నుంచి కరెక్ట్గా ఉంటానని చెప్తాడు. అంటే అతనికి దాచిపెట్టాలి అనేటువంటి అహంకారం ఏమీ ఉండదు. ఇక్కడ అమ్మ కూడా ఏం చేసిందంటే, నీకంతా తెలుసయ్యా, నా మనసులో ఏముందో కూడా తెలుసు నీకు అని చెప్పి ఆమె మనసుని అక్కడ వదిలేసింది. ఇక్కడి నుంచి బాబాగారు మాట్లాడుతున్నారండి. ఆవిడ మాటలు అయిపోయాయి. చేసిన మేలును మరువరాదని, అది ఏ సాయికి గురుదక్షిణని, ఆడిన మాటను తప్పరాదని, పలికిన గురుడే శ్రీడి సాయి. ఇక్కడ బాబాగారు చెప్తా ఉన్నారు, నాయనలారా, ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులారా, సాయి బంధువులారా, సాయి భక్తులారా, నా బిడ్డలారా, మీరు నాకేదో గురుదక్షిణ ఇస్తామనుకుంటున్నారు కదయ్యా, నా గురుదక్షిణ ఏంటో తెలుసా? చేసిన మేలును మరిచిపోవద్దు. అది నేను కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే, బాబా నాకు ఇది ఇచ్చాడండి మర్చిపోకండి, మా అమ్మా నాన్న నాకు ఇది ఇచ్చారండి మర్చిపోకండి, నా స్నేహితులు నాకు ఇది ఇచ్చారండి ఏం మర్చిపోకండి, మీకు చేతనైనంత సహాయం చేయండి. బాబాగారు చెప్పింది అదే కదా. అది నాకు మొట్టమొదటి గురుదక్షిణ మీరు ఇచ్చేది. మీరు నిజంగా బాబా భక్తులుగా చెప్పుకుంటున్నట్లయితే మొట్టమొదట నాకు గురుదక్షిణగా ఇది ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన మాటని మరువరాదు. సాయి బంధువులుగా, సాయి భక్తులుగా ఎప్పుడు కూడా మీరు ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండండి. ఒకవేళ మాట ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మాట ఇస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కట్టుబడి ఉండండి అని ఇక్కడ బాబాగారు చెప్తూ ఉన్నారు. అలాగే 3వ చరణంలో చెప్తూ ఉన్నారు బాబాగారు, దోష దృష్టిని తొలగించుకొని సర్వము సాయిగా దర్శించమని, పరనిందెన్నడు చేయరాదని, పలికిన గురుడే షిరిడి సాయి. ఇక్కడ బాబాగారు చెప్తూ ఉన్నారు, దోష దృష్టిని తొలగించుకో. ఇతను నావాడు, అతను పరవాడు, ఇది కుక్క, అది పిల్లి, అతను వేరే మతస్థుడు, అతను వేరే ఊరువాడు, ఈ దోష దృష్టి అనేటువంటిది వదిలివేసే నాయనా. సర్వంలో సాయిని దర్శించు, అంతటా నేనే ఉన్నానని నీకు అనేక సార్లు నిదర్శనాలు ఇచ్చాను కదా సాయి సచ్చరిత్రలో. కాబట్టి సర్వంలో నన్ను దర్శించు నాయనా. కాబట్టి ఎవరిని దూషించవద్దు. ఈ దూషిస్తే ఏమవుతుంది అంటే, మనం ఇతరుల యొక్క పాపాలను మన నాలుకతో శుభ్రపరిచినట్లు. కాబట్టి అలా చెయ్యవద్దు అని ఇక్కడ 3వ చరణంలో బాబాగారు చెప్తూ ఉన్నారు. తర్వాత 4వ చరణంలో బాబాగారు చెప్తూ ఉన్నారు, కీర్తి ప్రతిష్టలు కోరరాదని, దేవుని మన్నన పొందవలెనని, దృఢ విశ్వాసము నిలుపుకొమ్మని, పలికిన గురుడే షిరిడి సాయి. ఇక్కడ బాబాగారు చెప్తూ ఉన్నారు, ఈ కీర్తి ప్రతిష్టలకు పోవాకయ్యా. ఈరోజు యుద్ధాలన్నిటికీ కారణం అదే. కీర్తి ప్రతిష్టలు, డబ్బు, నా జాతి ఎక్కువ, నా మతం ఎక్కువ, నా కులం ఎక్కువ, నా వర్గం ఎక్కువ. ఈ కీర్తి కోసం వద్దు, ఈ అధికార దాహాన్ని వదిలేసేయి అని చెప్తూ ఉన్నారు.
కీర్తి ప్రతిష్టలు కోరద్దు, దేవుని మన్ననలు పొందు. దేవుని మన్ననలు పొందాలంటే ఏం చేయాలంటే ధర్మాన్ని ఆచరించాలి. ఏం చేయాలి అంటే ధర్మాన్ని ఆచరిస్తే భగవంతుని మన్ననలు మనం పొందగలుగుతాము. అదేవిధంగా దృఢ విశ్వాసం నిలుపుకో. మరి కీర్తి ప్రతిష్టల్ని వదిలేసి దైవ మార్గంలో ఉండాలి అంటే నీకు గురువు మీద దృఢ విశ్వాసం అనేటువంటిది ఉండాలి. దానిని మనసులో నింపుకో అని చెప్పి బాబాగారు చెప్తూ ఉన్నారు. అలాగే 5వ చరణంలో బాబాగారు చెప్తూ ఉన్నారు, వంతులు వాదాలు విడువవలెనని సమతాభావము పెంచుకొమ్మని అహముతో సేవలు చేయరాదని పలికిన గురుడే షిరిడి సాయి. ఇక్కడ మనం ఏ విషయంలో అయినా సరే వంతులు వాటాలు, నువ్వు ఆ పని చేసావు, నేను ఈ పని చేస్తాను, నువ్వు అది చేస్తేనే నేను ఇది చేస్తాను అనే భావనని వదిలిపెట్టాలి. సమతాభావం అంటే అందరం సమానం, వారికి చేతనైన సేవ వారు చేశారు, మనకి చేతనైనటువంటి పనం మనం చేయాలి, ఒకరి మెప్పు కోసం కాదు అనేటువంటి భావన మనలో ఉండాలి అనేటువంటిది ఇక్కడ బాబాగారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే అహముతోటి సేవలు చేయవద్దు అని చెప్తారు. అహంకారంతో నేను ఈ సేవ చేస్తున్నాను, నన్ను అందరూ గుర్తించాలి అనేటువంటి భావన వచ్చింది అంటే అది అహంకారపూరితమైనటువంటిది. అటువంటి సేవలు చేయవద్దు అని ఇక్కడ బాబాగారు చెప్తూ ఉన్నారనమాట. అదేవిధంగా 6వ చరణంలో ఎవరి వలెను అనుకరించకని ఎవరి మదిని బాధించకని ఎవరితోనూ పోటీ వలదని పలికిన గురుడే షిరిడి సాయి. ఇక్కడ అనుకరించటం, ఇక్కడ ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి ఆ షిరిడి సాయి మందిరంలో వారు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇలాగే చేయాలి. లేదు, ఆ సాయిబాబా భక్తులు అలా చేశారు కాబట్టి మనం కూడా ఇలాగే చేయాలి. ఇది మనకొద్దు. బాబా గారు మనకి ఏ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించారో, ఏ విధమైనటువంటి ప్రేరణను ఇచ్చారో దాని ప్రకారం మనం ముందుకు సాగాలే తప్పితే అక్కడెక్కడో అలా చేశారు కాబట్టి ఇక్కడ కూడా అలాగే చేయాలి అనుకోవడం కానీ, లేదు మనం కూడా వారిలాగా చేస్తే మనం కూడా గౌరవం పొందుతాం అనేటువంటి భావన కానీ ఇటువంటివి ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు బాబాగారు. అలాగే ఎవరి మదిని హింసించొద్దు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన మీరు ఎప్పుడు కఠినముగా మాట్లాడకూడదు అని చెప్తూ ఉండేవారు, ప్రేమతో మాట్లాడండి అని చెప్పేవారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల మదిని కష్టపెట్టద్దు అనేటువంటిది బాబా సిద్ధాంతం. అదేవిధంగా తర్వాత 7వ చరణంలో బాబాగారు చెప్తూ ఉన్నారు, ఉపవాసాలు మంత్రాలు వలదని కఠిన నియమాలు నీకు ఏలనని గురుకృపతోనే సాధన సులువని పలికిన గురుడే షిరిడి సాయి. ఇక్కడ ఆయన మీరు ఉపవాసాలు ఉండటం కానీ మంత్రాల కోసం పరిగెత్తి మంత్రోపదేశం తీసుకున్నామని చెప్పి కొత్తగా గొప్పగా చెప్తూ ఉంటారు కొంతమంది. అయితే బాబాగారు చెప్పింది ఏంటంటే మీరేం కఠినమైనటువంటి సాధనలు అవసరం లేదయ్యా, కఠిన ఉపవాసాలు అవసరం లేదు, ఈ మంత్ర సాధనలు అవసరం లేదు, ఏమీ అక్కర్లేదు. గురువు యొక్క కృపతోనే మీ యొక్క సాధన అంతా కూడా జరుగుతుంది. ఆ సాధన ఏమిటిది అనేటువంటిది కూడా గురువు గారే మీకు చెప్తారు. మీ చేత పూజ చేయించాలి అంటే దానినే మీకు సాధనగా ఇస్తారు, మీ చేత పారాయణం చేయించాలి అంటే దానినే సాధనగా ఇస్తారు, చాలీస చదివించాలి అంటే దానినే మీకు సాధనగా ఇస్తారు, లేదు తత్వమాలను చదివించాలి అంటే అదే మీకు సాధన. అయితే మనం ఏ సాధన చేసినప్పటికీ దానిని నియమంగా ఒక సమయంలో చేస్తూ ఉండటమే నిష్ఠ అనేటువంటిది. అలా సాధనని మనం ముందుకు కొనసాగించాలి. అదేవిధంగా బాబాగారు ఇక్కడ 8వ చరణంలో చెప్తూ ఉన్నారు, గురు బోధలను ఆచరించమని గురు ఆజ్ఞలను పాటించమని
గురుసేవలోనే తరించమని పలికిన గురుడే షిరిడి సాయి. ఇక్కడ మనం గురువు యొక్క బోధనని ఆచరించాలి. ఆయన ఏం చెప్పాడు అనేటువంటిది ఇందాక ఈ తత్వమాలలో ముందంతా చెప్పబడింది. అలాగే సాయి సచ్చరిత్రలో చెప్పబడింది. మనం ఇవ్వబడినటువంటి సాయిబాబా కథలు అనే పుస్తకంలో కూడా చెప్పబడింది. ఆయన ఏమి చెప్తున్నాడంటే గురువు బోధల్ని ఆచరించండి, గురువు ఎలా చెప్తే అలా చేయండి. ఇవన్నీ మీకు ఆ పుస్తకాల్లో దొరుకుతూ ఉన్నాయి. ఈ తత్వమాలలో కూడా దానినే వివరించబడింది. గురుసేవలోనే తరించండి అన్నారు. ఇక్కడ ఏమిటండి గురుసేవలో తరించడము అని అంటే, ఈరోజు బాబాగారు తన మసీదుని ఎవరైనా శుభ్రపరచడానికి ఊరుకునేవారు కాదండి. కానీ ఆయన భక్తుల కోసం ఎదురుగా సభా మంటపం కానివ్వండి, లేదు బూటీ వాడాలాంటి నిర్మాణాలను కానివ్వండి కడతానంటే కట్టమని చెప్పారు, ప్రోత్సహించారు వారిని. ఎందుకంటే తన భక్తుల సౌకర్యార్థం కోసం. ఇక్కడ గురుసేవ అనేటువంటిది మనకి రెండు రకాలుగా జరుగుతుంది. ఈ మందిరాలు కానివ్వండి, ఈ మందిరాలను పరిశుభ్రంగా ఉంచటం కానివ్వండి, ఈ మందిరాలను నిర్మించడానికి మనకు చేతనైతే విరాళాలు ఇవ్వడం కానివ్వండి, లేదు మందిరంలో పరిశుభ్రంగా ఉంచే సేవ కానివ్వండి, లేదు పుస్తక ప్రచారణ కానివ్వండి, పుస్తకాలు ముద్రించడం కానివ్వండి, ఇదంతా కూడా సాయితత్వ ప్రచారానికి చేసేటువంటి సేవ. అదేవిధంగా ఇతర జీవులకు ఆహారాన్ని సమర్పించడం కానివ్వండి, లేదు మనకి చేతనైనటువంటి సహాయాన్ని దీనులకు చేయడం కానివ్వండి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కానీ, లేదు నీరు ఇవ్వటం కానీ, బట్టలు ఇవ్వడం కానీ, లేదు మనకు చేతనైన సహాయాన్ని ఇతరులకు చేయడం కానీ, పేద విద్యార్థులకు సహాయం చేయవచ్చు, అనాథలకు దానం చేయవచ్చు. ఇటువంటివి ఏవైనా సరే అది గురుసేవ అంటే. అంతేకాని నేను గురుసేవ చేస్తున్నాను అని చెప్పి భ్రమతోటి ఏదో చేయటం కాదు. ఇక్కడ బాబా చెప్పినటువంటి గురుసేవ సాటి జీవులలో అయినా నువ్వు చూడు, ఆ సాటి జీవులు సేద తీరేటువంటి వారికి రక్షణనిచ్చేటువంటి మందిరాల దగ్గరైనా నీవు సహాయం చెయ్యి అనేటువంటి దానిని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదేవిధంగా 9వ చరణంలో లోభబుద్ధిని వదలరానిదే సర్వము సాయికి అర్పించనిదే బ్రహ్మజ్ఞానమే చేతి కందదని పలికిన గురుడే షిరిడి సాయి. ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. లోభబుద్ధిని అంటే డబ్బు మీద కానీ వస్తువుల మీద కానీ మమకారాన్ని మనం వదిలిపెట్టకుండా, సర్వము సాయికి అర్పించకుండా, మన మనసును పూర్తిగా సాయికి అర్పించకుండా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది పొందటం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సార్ ఇది ఎలాగండి, మీరు చెప్పేటువంటిది లోభం అంతా మొత్తం వదిలేసి బాబాకి సమర్పిస్తే ఇక మనకేం ఉంటుంది, ఏం ఉండదు కదా అని అంటే, అది బ్రహ్మజ్ఞానం కావాలి అనుకున్న వారికే. బాబాగారు ఇహపర శ్రేయస్సులను తన భక్తులకు ప్రసాదిస్తాను అని తెలియజేశారు. ఇహము అంటే భౌతికమైనటువంటి ఆనందము, అలాగే పరము అని అంటే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆనందము. బాబాగారే స్వయంగా చెప్పారు, మనకి మామిడి చెట్టుకు పూసిన పూత అంతా పండ్లుగా మారదు, అలాగే బ్రహ్మజ్ఞానాన్ని కావాలని అందరూ కోరుకున్న చాలా కొద్ది మందిలో చాలా కొద్ది మంది మాత్రమే దీనిని అందుకోగలరు అని చెప్పారు. అటువంటి బ్రహ్మజ్ఞానం కావాలనుకున్న వారికి ఈ చరణంలో బాబాగారు 9వ చరణంలో చెప్పారు. ఈ 9 నవవిధ భక్తులకు సంకేతం. మరి ఈ 9వ చరణంలో మీరు సర్వాన్ని నాకు సమర్పిస్తే బ్రహ్మజ్ఞానం అందుతుంది అని చెప్పారు. మరి అలాగే 10వ చరణంలో ఏం చెప్పారో చూడండి. మనకి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది కాదు సార్, మరి సాధారణమైన భక్తులుగా మనమేం చేయాలి అని అంటే, పంచ విషయాలు సాయికి అర్పించి భుక్త శేషమును నీవు భుజించిన పవిత్ర భావాలు నీకు కలుగునని పలికిన గురుడే షిరిడి సాయి. ఇది సామాన్యమైన భక్తుల కోసం అండి. ఇందాక బ్రహ్మజ్ఞానం కోసం ఇచ్చేసేవాళ్ళకి,
ఇక్కడ సామాన్యమైనటువంటి భక్తులు అందరూ చేయాల్సింది ఏంటంటే, బాబా ఏది చేసినా నీకు నేను సమర్పిస్తున్నానయ్యా, ఇదిగో నేను ఇది తింటున్నాను, ఇది నీకు బాబా నీకు సమర్పించాను, ఇది త్రాగుతున్నాను నేను నీకు ఇది సమర్పిస్తున్నాను, లేదు నేను ఈ పని చేస్తున్నాను బాబా నేను దీన్ని నీకు సమర్పిస్తున్నాను, బాబా నేను తగులాటకు పోతున్నాను బాబా. ఇదేంటి సార్ తగులాటకు పోతే ఎవరన్నా బాబాకి చెప్తారంటే చెప్పాలి. ఎందుకనంటే అక్కడ రెండు విధాలైనటువంటి ఫలితాలు మనకు రావచ్చు. ఒకటి, మన వాళ్ళని కొట్టి రావచ్చు, మనం 4 తన్నులు తిని రావచ్చు. ఏదైనా సరే బాబా గారు ఇచ్చిన ప్రసాదంగా హ్యాపీగా రావాలి. వచ్చేటప్పుడు అసలు తన్నులాటకి ఎందుకు పోతున్నావు అనేది మళ్ళీ ఇక్కడ బాబా అడుగుతారు మనం చెప్పినప్పుడు. నీ స్వార్థంతో అనుకోండి, ఇంకా వద్దు కూర్చో, అది తప్పు అని చెప్తారు. లేదు ఒక మంచి పని కోసం వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఎవరో ఒక చిన్నపిల్లవాడిని బాధి పారేస్తున్నాడు వాళ్ళ తండ్రే, కానీ వాడిని చచ్చేటట్టు కొట్టబోతున్నప్పుడు అది అధర్మం అని మనకు తెలిసింది, మన కళ్ళెదురుగా జరుగుతూ ఉంది. ఏమయ్యా ఆగవయ్యా అని చెప్పి వెళ్తున్నాను బాబా నేను అక్కడికి. ఇక్కడ 2 ఫలితాలు ఉంటాయి. నువ్వు వెళ్ళేది మంచిదే, వాడిని 4 కలిసి 4 తన్నచ్చు, వాడు నిన్నే వెనక్కి నెట్టేయచ్చు, నువ్వు పడవచ్చు, దెబ్బ కూడా తగలచ్చు, రెండింటికి సిద్ధపడి వెళ్ళు అని బాబాగారు చెప్తారు మనకి. వెళ్ళి నువ్వు అతన్ని నివారించు, బాబాగారి సంకల్పం కాబట్టి అతను ఆగుతాడు. ఒకవేళ ఏదైనా నెగిటివ్ జరిగినా నువ్వు బాధపడకూడదు, వాడి మీద కోప్పడకూడదు. ఎందుకంటే నీ మనసు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, పవిత్ర భావాలు నీ మనసులో కూడా. నువ్వు మొట్టమొదట బాబాకి అర్పించగానే అక్కడే ఆయన ఎడిట్ చేసేస్తారు, ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేటువంటిది. నేను తగులాటకి వెళ్తానంటే వద్దు, నువ్వు వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో అంటారు. కాబట్టి ఎప్పుడైనా మనం బాబాగారికి ఆ విధంగా సమర్పిస్తే చాలు, అప్పుడు నీ మనసులో పవిత్ర భావాలు కలుగుతాయని బాబాగారు చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు. మరి చివరిగా 11వ చరణంలో చెప్తూ ఉన్నారు బాబాగారు, చివరిగా చాలా చక్కటి మాటలు. ఈ మాటలతోటి ఆయన మరొక్కసారి మనల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నాడు. గురువు ప్రేమయే నీకు రక్షయని, గురువు దృష్టియే నీకు శక్తి అని, గురువుతో బంధమే ఆత్మానందమని పలికిన గురుడే షిరిడి సాయి. సరే మరి బ్రహ్మజ్ఞానం అంటే దాన్ని వదిలేసేమని చెప్తున్నారు కదా. మరి అన్నీ మనం సమర్పిస్తే మనకేం లభిస్తుందంటే నెమ్మదిగా ఇది కూడా బ్రహ్మజ్ఞానం దగ్గరికే తీసుకెళ్తుంది. ఇది బాబా యొక్క ప్రత్యేకత. బాబాగారు చెప్పింది అదే, మీరు కఠినమైన సాధనలు ఈ బ్రహ్మజ్ఞానం కోసం ఏమేమో చేయాల్సిన అవసరం లేదయ్యా, గురువు పట్ల ప్రేమతోటి ఉండండి. ఆ గురువుని నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఆయన నిరంతరం నీకు రక్షణనిస్తూ ఉంటాడు. ఆయన దృష్టి నీ మీద పడిందంటే నువ్వు ఒక శక్తివంతుడిగా తయారవుతావు. ఎంత శక్తినిస్తాడు అంటే ఈ ప్రపంచాన్ని జయించే శక్తిని నీకు ఇస్తాడు. అంత గొప్ప శక్తి నీకు వస్తుంది. మొట్టమొదట్లో నేను అశోక చక్రవర్తి గురించి చెప్పాను. అశోకుడు ఒక యుద్ధంలో 1,00,000 మందిని చంపేశాడు, గొప్ప రాజు అయ్యాడు. ఆయన లాంటి రాజులు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు, కానీ అశోకుడిని మాత్రమే ఈ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. పాశ్చాత్య చరిత్రకారులందరూ ఏం రాస్తారో తెలుసా? ఈ యొక్క ప్రపంచ చరిత్రలో రాజులు అనేటువంటి నక్షత్ర రాశిలో అశోకుడు ధ్రువ నక్షత్రంలాగా వెలుగొందుతూ ఉంటాడు అని రాశారు. ఎందుకంటే ఆయన ఆ యుద్ధం తర్వాత తన జీవితాన్ని ధర్మాన్ని ప్రచారం చేయటం కోసం అంకితం చేశారు. ఆ ధర్మ ప్రచారం వల్ల భారతదేశంతో పాటు శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండు, జపాను, చైనా, ఇరాను, ఇరాకు, గ్రీసు, రోము, ఇటువంటి ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆయన ధర్మాన్ని తీసుకున్నాయి, ధర్మాన్ని ఆచరించాయి. వాళ్ళందరూ కూడా అశోకుడిని గౌరవించారు. వాళ్ళ పుస్తకాల్లో అశోకుడి గురించి రాశారు. అందుకని మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాం అశోకుడి గురించి. ఏ సార్ మీరేగా చెబుతుంది, ఎవరు చెప్పట్లేదే, మాకు ఎక్కడ పుస్తకాల్లో కూడా లేదే అనుకుంటారేమో. మీరు మన జాతీయ జెండాలో మధ్యలో ఉంటుంది చూడండి ఒక చక్రం, అది అశోక ధర్మ చక్రం అని చెప్పంటారు. ఆ చక్రాన్ని ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఆయన్ని మన మనసుల్లో నిలబెట్టింది ఏంటి? ఆయన వీరత్వం కాదు, ఆయన క్రౌర్యం కాదు, కేవలం ధర్మం మాత్రమే. ఈరోజు బాబా 100 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తం కూడా మందిరాలు నిలబడుతూ ఉన్నాయంటే ఆయన చెప్పిన ధర్మం, ఆయన తెలియజేయించినటువంటి సత్యం. మరి ఇప్పుడు మనం 11 చరణాలు రాసిన తర్వాత మళ్ళీ అమ్మ
నీ ముద్దు మోమునే చూడనిదే పొద్దే పొడవదు ఓ సాయి అని రాశారు. మళ్ళీ అమ్మగారు స్పృహలోకి వచ్చారు. ఇక్కడ ఆమె పెన్ను తీసుకొని చిట్ట చివర మళ్ళీ అదే రకమైన ప్రేమతో రాస్తున్నారు. మధ్యలో రాసింది ఎవరు అంటే నేనైతే ఖచ్చితంగా చెప్తాను, అది రాసినది సాయి శంకరి అమ్మగారు కాదు. వారిని ఒక ఉపకరణంగా చేసుకుని బాబాగారే రాశారు. మరి ఆమె ఆ ఉపకరణంగా మారింది అంటే ఆమె ఎంతటి సాయి భక్తురాలు, బాబాగారు ఆమెను ఎంత దగ్గరకు తీసుకున్నారు. అలాగా మనం కూడా బాబా చేతిలో ఉపకరణాలుగా మారాలి. అలా మారితే ఈ ప్రపంచం మొత్తం సత్యము ధర్మము అనేటువంటి స్థాపించబడతాయి. ఏమవుతుంది సార్ సత్యము ధర్మము స్థాపించబడితే? ఇలాగ చూస్తూ ఉండండి. మనందరం బాబా చెప్పినటువంటి సత్యాన్ని ధర్మాన్ని ప్రచారం చేస్తూ పోతే మరో 50 సంవత్సరాలలో క్రైమ్ రేట్ మొత్తం తగ్గిపోతుంది. మద్యపాన నిషేధం జరుగుతుంది. డ్రగ్స్ అనేటువంటివి ఎక్కడా ఉండవు. గొడవలు తగ్గిపోతాయి. భూ కబ్జాలు ఉండవు. తన్నులాట్లు తగులాట్లు ఉండవు. రాజకీయ కక్షలు ఉండవు. మరో 50 సంవత్సరాల్లో ప్రపంచంలో శాంతి నెలకొలుతుంది. ఏ దేశము మరో దేశం మీద యుద్ధానికి ప్రయత్నించదు. ఇవన్నీ జరుగుతాయి. సాయిబాబా చెప్పినటువంటి సత్యాన్ని ధర్మాన్ని మనం ప్రచారం చేయటం ప్రారంభిస్తే దానిలో మనం కూడా ఒక సమిధలుగా మారాలి. దానికోసం మనం ఆర్తితో ప్రార్థించాలి. బాబా ఇదిగో నా మనస్సును నీకు అర్పిస్తూ ఉన్నాను. నేను ఏదైనా చేయగలిగితే నా చేత ఈ పని చేయించు తండ్రి, నేను దేనికైనా సిద్ధమే అని మనం ముందుకు వచ్చిన రోజు బాబాగారు మనల్ని ముందుకు నడుపుతారు. ఆ పదంలో మనం ముందుకు నడవాలి. మరి ఇంత గొప్ప రచన చేసినటువంటి సాయి శంకరి అమ్మగారు అంటే ఆమె ఎంత ఆత్మసమర్పణ బాబాగారికి చేసుకుంటేనో ఇటువంటి అవకాశం అదృష్టం అనేటువంటిది కలగదు. ఈరోజు అనేక వేల మంది లక్షల మంది ఈ సాయి తత్వమాలని పాడుకుంటూ ఉన్నారు. మనం కూడా ఈ సాయి తత్వమాలను పాడుకుంటూ ఉన్నాం. మరి దీని యొక్క గొప్పతనాన్ని మనం ఈరోజు తెలుసుకోవటానికి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జ్ఞాన సాయి మందిరానికి, ఈ మందిర నిర్మాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ మందిర సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకులకి కూడా నమస్కరించుకుంటూ ఈనాటి సత్సంగాన్ని ముగించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు, ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు, శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.